నేనేది కావాలని అడిగినా ఆయన ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఇక నుంచి నేను నీ రూట్లోకే వస్తాను. కమల్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కదా. ఇదిగోండి నాన్న, ఆ రోజు మీరు నా కోసం కొన్న గొలుసు. రెండు ఒక్కలాగే ఉన్నాయి. అమ్మా, ఏం చేద్దామమ్మా? ఇందులో ఎవరు మన విజయ, ఎవరు కాదు? దానికి ఇంత డిస్కషన్ దేనికి నాన్నా? పోలీస్ కేసు పెట్టండి, లేకపోతే DNA టెస్ట్ చేయించండి. ఎవరేంటో తేలిపోతుంది కదా. అలా చేస్తే మా ఇంటి పరువు పోతుంది. కాటసాని వారి వంశాంకురం ఎవరో తెలుసుకోవడం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు అని నలుగురు అనుకుంటారు. అది కుదరదు. మరేం చేయాలి? చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నేను విజయదుర్గ అయిన నా మనవరాలికి కాశీయాత్ర నుంచి వస్తూ వస్తూ ఒక బొమ్మ కొని తెచ్చాను. అది తెచ్చిన రోజునే విరగ్గొట్టింది. అది ఒక చోట దాచాను. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఎక్కడ పెట్టానో ఇప్పటికీ అక్కడే ఉంది. అది నా మనవరాలికి మాత్రమే తెలుసు. దాన్ని తీసుకొచ్చిన వాళ్లే నా మనవరాలు. విన్నావుగా, వెళ్ళి తీసుకురా. అసలు మనవరాలివే కదా, వెళ్ళు. ఎప్పుడూ చిన్నప్పటి మాట నాకు గుర్తులేదు. కానీ నాకు గుర్తుంది. ఇదేనా నానమ్మా? ఇదేనమ్మా. అంటే నువ్వే నా మనవరాలివి. వీళ్ళిద్దరూ ఏరి? ఇంకెందుకుంటారు, మాయమైపోయారు. అమ్మా విజయ, వద్దమ్మా, నేను మీ కూతుర్ని కాదు, మోసగత్తని. నన్ను క్షమించండి. అదేంటి తల్లి, నువ్వు నిరూపించుకున్నావు కదా. ఇలా ఎన్నిసార్లు నిరూపించుకోవాలి? ఈరోజు ఇది, రేపు ఇంకొకటి. ప్రతిరోజు నన్ను ఇలాగే నిలబెట్టి అనుమానిస్తారా? ఏ నానమ్మా, ఆ బొమ్మను నేను గుర్తుపట్టకపోయుంటే, నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్టు నేను మర్చిపోయుంటే, కావాలంటే సైన్స్ పరంగా DNA టెస్ట్ చేయించి నిరూపించుకోగలను. కానీ నమ్మకం అంతకంటే గొప్పది. ఆ నమ్మకం మీ మీద నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అమ్మా విజయ, ఆగమ్మా. అమ్మా ఆగు. ఆగమ్మా. విజయ, ఆగమ్మా. నువ్వే నా మనవరాలివమ్మా, నాకు తెలుసు. కాని నలుగురికి నిరూపించుకోవడం కోసమే ఈ పని చేశాను. నిజమే, పోలీస్ కేసు పెట్టి టెస్టులు చేయించి నిరూపించుకోవచ్చు. కానీ ఎవరితో దొంగ కోసం నా మనవరాలికి పరీక్షలు పెట్టలేను. నన్ను క్షమించమ్మా. అమ్మా, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. నానమ్మా, ఇక ఆ దేవుడే వచ్చి నీ గురించి తప్పుగా చెప్పినా మేము నమ్మవమ్మా. అసలు ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళెవరు?
అన్నీ చెప్పిన వాడివి ఆ బొమ్మ విషయం ఎందుకు చెప్పలేదు? కొద్దిగుంటే ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. నువ్వు చెప్పినట్లు వాళ్ళు అడిగినవన్నీ చూపించావు. కానీ ఆ విజయదుర్గ DNA టెస్ట్ అనగానే నాకు భయం వేసింది. సరే అనుంటే నేనేమైపోయేదాన్ని? సర్లే, ఎలాగో తప్పించుకుని వచ్చాం. మా డబ్బులు మాకిచ్చేయి. ఎంత కావాలేంటి? ఒప్పుకున్నదే 5,000. 5,000 ఇచ్చాను. చాలా? ఇంకో 5 కావాలా? ఏయ్, మా అమ్మనే కొడతావా? నీకు కూడా ఇచ్చానుగా. చాలా? ఇంకా కావాలా? ఏయ్ నిన్ను! ఏయ్! అదిచ్చారంటే ఇద్దరిని చంపేస్తా. ఛ! ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి పంపిస్తే అంతా సర్వనాశనం చేసుకుని వచ్చింది కాక డబ్బులు కావాలి. డబ్బులు అక్కడ అలా జరుగుతుందని మాకు మాత్రం ఏం తెలుసు? తప్పు అంతా నీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఏం చేయమంటావు? మీ ఇద్దరిని. నిజమే మావయ్య. తప్పు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళనెందుకు కొడుతున్నావు? వీళ్ళిద్దరినీ పంపించింది నువ్వేనని నాకప్పుడే తెలుసు మావయ్య. ఎందుకంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేది నువ్వే గనుక. ఏంటి మావయ్య, నీకింతకంటే మరో ఐడియా రాలేదా? ఇది ఎప్పటి ఐడియానో తెలుసా? ఎప్పుడో 1980s లో ఐడియా. ఇప్పుడు కాలం చాలా మారింది. అప్డేట్ అవ్వాలి మావయ్య. ఏయ్! అసలేంటి నీ పొగరు? నిన్నగాక మొన్నొచ్చావు. నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు? గుర్తుంచుకో, ఎప్పటికైనా ఇంట్లో నా కొడుకే రాజ్యం ఏలాలి. నీ కొడుకు రాజ్యం ఏలాలంటే నేను ఒప్పుకునేదాన్ని. కానీ తనను అడ్డం పెట్టుకుని నువ్వు ఆస్తిని మింగేయాలని చూస్తున్నావు చూడు, దానికి మాత్రం ఒప్పుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానో నువ్వే చూడు. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నేను ఈ జనరేషన్ పిల్లని. నీ ఊహకి కూడా నా ఐడియాలు అందవు. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే తినడానికి కూడా లేకుండా చేస్తాను. ఏంటి స్నేహ ఇక్కడికి తీసుకొచ్చావు? నాకిష్టమైన ప్రదేశం కాబట్టి. అదే ఇప్పుడెందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. ఊరికే ఎందుకో చూడాలనిపించింది. ఏంటి స్నేహ, ఇవాళ నీలో ఎందుకో బాగా మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏం మార్పు? ఏమో తెలియట్లేదు, కానీ నువ్వు ఇదివరకట్లా మాత్రం లేవు. ఏదో తేడా కనిపిస్తుంది. స్నేహ, ఏంటి స్నేహ, ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయావు? చెప్పు. ఏం చెప్పను? ఏదో ఒకటి. ఇక్కడ దాకా వచ్చి అలా మౌనంగా ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి మాట్లాడు.
నాకు మాట్లాడాలనే ఉంది, కానీ ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అదేంటి? ఏంటో తెలీదు. మనసుకి భరించలేని బాధ కలిగినా, పట్టరానంత ఆనందం కలిగినా మాటలు కరువైపోతాయని ఎక్కడో చదివాను. అంటే నువ్విప్పుడు బాధ కలిగొచ్చావా, సంతోషం ఎక్కువై వచ్చావా? నన్ను చూస్తే నీకెలా అనిపిస్తోంది? నీ కళ్ళల్లో ఇదివరకు బెరుకు లేదు. నీ మొహంలో ఇదివరకు భయమూ లేదు. ఏదో తెలియని సంతోషం, పెదవులపై చిరునవ్వు. ఏదో చెప్పాలని కంగారు, ఏం చెప్పలేని తడబాటు. అంతేనా? నా మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నావు కదా. అదేం లేదు, నువ్వు కాస్త పొయిటిక్గా మాట్లాడేసరికి నేను కూడా ఎక్కడో చదివిని చెప్పాను అంతే. కానీ ఇదే నిజం. నా మనసుని నీ దగ్గర ఎలా చెప్పాలి కమల్? ఏంటి స్నేహ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, అది అది అ, అ, కమల్, ఈ ప్లేస్ గురించి నీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. నీ మనసు పోగొట్టుకుంది ఇక్కడే అని చెప్పావు కదా. పోయిన చోటే వెతుక్కోవాలి కదా. అది వస్తువైతే వెతికితే దొరుకుతుంది, కానీ మనసు కదా, అందులోనూ గాయపడిన మనసు. కాలం ఎంత పెద్ద గాయాన్నైనా మాన్పుతుంది కదా. ఏంటి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఏదేదో మాట్లాడేస్తున్నావు? చాలా మాట్లాడాలనుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. మొదలుపెట్టినా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లేదు. ఏదో తెలియని భయం, తెలియని కంగారు, ఏదో ఆత్రం, మరేదో ఆలోచన. ఇవన్నీ నన్ను డామినేట్ చేస్తున్నాయి. అసలు నేను స్నేహ, నీ వాలకం చూస్తుంటే నువ్వు బాగా టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఇది టెన్షన్ కాదు కమల్. మరి ఏంటి? అది నేను కమల్. చూడు స్నేహ, నీ మూడు ఏదోలా ఉంది. నా మూడ్ బాగుంది కమల్. అసలు నేను ఇక్కడికి నీ మూడు బాగుంది అంటూనే తెలియకుండా టెన్షన్ అవుతున్నావు. సరే, నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడు కరెక్ట్ కాదు. అది కాదు కమల్. స్నేహ ప్లీజ్, నేను ఎక్కడికి పారిపోను. కావాలంటే మళ్ళీ వద్దాం. ముందు వెళ్ళిపోదాం పద. స్నేహ ప్లీజ్. కమల్ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. అసలు తన గురించి మీకేం తెలుసు అలా మాట్లాడుతున్నారు? ఒక పంచి, ఇది పడేయట్లేదు. ఇట్రా. నీకు షూట్స్ బాగా వచ్చా?
అనుకుంటున్నావు? నీకెందుకు? నాకే కావాలి. అయినా నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. తెలిసినప్పుడు ఎందుకు అడగటం? నీ నోటి నుంచే తెలుసుకుందామని. నన్ను చెప్పమంటే నేనేం చెప్పను జానకమ్మా. మనసులో ఏవో చాలా అనుకుంటాం, కానీ అవి చెప్పాలంటే ఒక్కోసారి మనకు కుదరదు కదా. కుదరదు అనే మాట దాటేస్తే సరిపోతుందా? నువ్వెందుకు కుదరదు అని అంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఆ పిచ్చిది కలిసి ఎక్కడో తిరిగి వస్తున్నారు కదా. అవును జానకమ్మా, మేమిద్దరం కలిసే బయటికెళ్ళాం. ఎందుకో తనతో మాట్లాడాలి అనిపించింది, కానీ కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. అసలు ఏం చెప్పాలనుకున్నారమ్మా? అసలు అవన్నీ నీకెందుకు చెప్పాలి? ఆ అవసరం నాకేంటి? ఈ ఇంట్లో నువ్వెవరో నేనెవరో ఆ విషయం నువ్వే చెప్పావుగా, మళ్ళీ ఏంటిదంతా? అలా అని ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? అన్యాయమా? నేనేం చేశాను? ఏం చేశావా? ఆ పిచ్చిది నీ చుట్టూ తిరగటంలో ఏంటర్థం? ఏమో జానకమ్మా, కమల్ మీద నేను రోజురోజుకి అభిమానం ఎందుకు పెంచుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కమల్కి నేనంటే చాలా ఇష్టం. నేనేం చేసినా భరిస్తాడు. నేను తప్పు చేస్తే తను సరిదిద్దుతాడు. నా కోపం వస్తే లాలిస్తాడు. ఎందుకో తను నా వెంటుంటే ఏదో తెలియని ఆనందం. అదే అదే నాకు నచ్చడం లేదు. ఆ అమ్మాయి నువ్వు వలలో వేసుకున్నావు, నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. పాపం ఆ పిచ్చి దానికి తెలియదేమో నువ్వు ఎలాంటి మనిషివో. ఎలాంటివాడో అని నేను మొదట అనుమానపడ్డాను జానకమ్మా. తను అందరిలాంటి మగవాడే అనుకున్నాను. కానీ అతనితో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాక అతనంటే ఏంటో నాకు అర్థమైంది. నిజమేనమ్మా, కమల్ బాబు మన ఇంటికి వచ్చాకనే మీరందరితో మామూలుగా ఉండగలుగుతున్నారు. అంతకుముందు మీతో మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. దాన్ని చూస్తేనే అందరూ భయపడే పరిస్థితి నుంచి నువ్వంటే పిచ్చి దానిలా నీ చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చావు. అది చాలదన్నట్టు రోజు దాంతో ఎక్కువగా గడిపొస్తున్నావంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటో నీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి విషయంలో నీకు ఇలా అనుమానించడం మామూలే. రవళ విషయంలో కూడా చివరికి నీదే తప్పని తెలుసుకున్నావుగా. అయితే నీ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే నీకు పెళ్ళయిందని చెప్పేయచ్చుగా. ఓహో, అర్థమైంది. నాకు పెళ్ళయిందని చెప్తే ఎవరు నీ భార్య అని అడిగితే నీ పేరు నా నోటితో చెప్పాలి. అంటే నీ ముందు నేను ఓడిపోవాలి. అదేనా నీ ప్లాన్? నేను చెప్పను. నీకు చేతనైతే నువ్వే చెప్పు. కమల్ నా భర్త, నేనే ఆయనకు భార్యను అని. నేనా? హ, నేను చచ్చిన నోరు విప్పను. అయినా నీ గురించి నేనెందుకు చెప్పాలి? చెప్పాలమ్మా, అసలు మీ మనసులో ఏముందో బయటికి చెప్పాలి. లేదంటే ఏదైనా ఎదుటివాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ కమల్ నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అది మాత్రం నిజం. మా డాడీ కన్నా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. నీ నమ్మకంతో నాకు పనేంటి?